నమస్తే. కరీంనగర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడిగా మారాడు. ఆడపిల్లలు పుట్టారు అనే నెపంతో ఇద్దరు కవల ఆడబిడ్డలను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీనగర్లో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గడ్డి మందు తాగించి ఆపై బావిలో పడేసి పసికందుల ప్రాణాలు తీశాడు. ఫస్ట్ చంపేసినాకైనా వేసుకోరు మీరు. గీతం శ్రీ గీతాన్విక అని పేరు పెట్టుకున్న ఆ పసికందులను చూసి మురిసిపోవలసిన తండ్రి ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారన్న కారణంతో తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీశైలం పక్షం రోజుల పసికందులను కూడా చూడకుండా వారికి గడ్డిమందు తాగించాడు. అనంతరం వారిని గ్రామ శివార్లలోని బావిలో పడేసి హత్య చేశాడు. ఈ ఘోరాన్ని గమనించిన స్థానికులు వెంటనే శ్రీశైలాన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బావిలో గాలింపు చేపట్టగా ఒక చిన్నారి మృతదేహం లభ్యమైంది. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కన్న బిడ్డలనే కనికరం లేకుండా చంపిన ఈ కిరాతకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఏమిటి అమానుష ఘటన? అసలు గ్రామస్తులు కానీ అలాగే ఇతని ఇంటి దగ్గరలో ఉండే నైబర్స్ కానీ వారి కథనాలు ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్తున్న విషయాలు ఎలా ఉన్నాయి? యాక్చువల్గా జరిగింది ఏమిటి? రమణ, కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తండ్రి అనే పదానికే మచ్చ తెచ్చేలా ఓ కిరాతకుడు తన కన్న పిల్లల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ కు చెందిన కచ్చు శ్రీశైలం అనే వ్యక్తి తన ఇద్దరు కవల ఆడబిడ్డలను పాశవికంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే శ్రీశైలం స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరికి కవల పిల్లలు జన్మించగా వారికి గీతం శ్రీ గీతాన్విక అని నామకరణం కూడా చేశారు. అయితే ఇద్దరు ఆడపిల్లలే పుట్టారన్న కారణంతో శ్రీశైలం తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడని స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు, బంధువులు పలుమార్లు కూడా జోక్యం చేసుకుని శ్రీశైలంకి సర్ది చెప్పినట్లయితే తెలుస్తుంది. అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని అయితే కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇవాళ కూడా ఇదే అంశంపై భార్యతో గొడవకు దిగిన శ్రీశైలం ఆగ్రహావేశంతో అత్యంత అమానుషానికి పాల్పడ్డాడు. ఇద్దరు అమాయక చిన్నారులను గడ్డి మందు తాగించి అనంతరం వారిని సమీపంలోని బావిలో పడేసి హత్య చేసినట్లయితే ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తీవ్ర ఆగ్రహంతో నిందితుడు శ్రీశైలను పట్టుకుని చితకపాది దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కూడా దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో పడ్డ చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో బావిలోకి ఒక చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు మరో చిన్నారి మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలను ముమ్మరం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనతో జూబ్లీ నగర్ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగింది. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆడబిడ్డల పట్ల ఇంకా సమాజంలో కొనసాగుతున్న వివక్ష ఇలాంటి దారుణ ఘటనలకు కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. కన్న తండ్రే కిరాతకుడిగా మారి తన పిల్లల ప్రాణాలు తీసిన ఈ ఘటన మానవత్వానికైతే మచ్చగా నిలిచింది. రమణ, ఓకే, థ్యాంక్ యూ అజీం.